సినర్జిస్ కంపెనీ 1989వ సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభమైనటువంటి కంపెనీ. మేబీ ఆనాడు 500 ఎకరాలు ప్రభుత్వాలు కలిసి వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే 500 ఎకరాలు ధారదత్తం చేసినటువంటి ప్రభుత్వాలు సినర్జిస్ కంపెనీ, విఈపిజెడ్డి అని చెప్పేసి అని దువ్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కంపెనీకి 750 మంది కార్మికులు ఉన్నటువంటి ఒక గొప్ప కార్మికులు పనిచేసినటువంటి కంపెనీ. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి కంపెనీ. ఈ కార్మికుల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి యాజమాన్యం. ఈరోజు అదే యాజమాన్యము జీతాలు ఇవ్వకుండా గత 10 నెలల నుండి కార్మికులు పొట్టకొడుతుంటే కళ్ళు మూసి కబోదులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు, ఎంపీలు ఏంటి ఆ దుస్థితి? ఎందుకు వాళ్ళకి అండగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు కూడా చేతులెత్తవలసిన అవసరమే వచ్చింది? దీనికి కారకులు ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు?